నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేశావు పండుగ, వెలిగావు నిండుగా. చేశావు పండుగ, వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల బడిలోన సేద తీర్చుచున్నది. మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల బడిలోన సేద తీర్చుచున్నది. మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడైన యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ ఉదయకాల సమయం నాయన మరొక దినం ప్రభువా, ఇదిగో ఈ 4వ జాములో నాయన ప్రభువా, నిన్ను నాయన ప్రార్థించడానికి, గణపరచడానికి, మహింపరచడానికి, నేను స్తుతించడానికి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఎంత గొప్ప దేవుడివి, కృపగల దేవుడివి, కృపాసత్య సంపూర్ణుడివి, రాజులకు రాజువి, ప్రభులకు ప్రభు అన్నావు తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000లో అతికాంక్షణీయుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ భూమి ఆకాశాన్ని నాయన నోటి మాటతో కలుగజేసిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరణాన్ని గెలిచిన దేవుడివి, మృత్యుంజయుడివి, పరలోకమైనటువంటి అయా ఆ మహిమను విడిచిపెట్టిన ఆయన తండ్రి, దీనుడిగా దిగి వచ్చిన దేవుడు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మృత్యుంజయుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నాయన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలయ్యా, మీకు స్తోత్రము తండ్రి, మీకు స్తుతి అయ్యా, మీకు స్తుతి ప్రభువా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, యోసేపు దేవా, మాకు చాలిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నాయన స్తుతిస్తుండగా, గణపరుస్తుండగా, మహింపరుస్తుండగా ప్రభువా, ఎదిగో నాయన తండ్రి, మా స్తుతులు నాయన మా స్తుతులు, మా ఆరాధనలు నాయన, మా యొక్క నాయన తండ్రి, ఈ స్తుతులు నాయన తండ్రి మీరు స్వీకరించండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు. నిన్ను నాయన ఎంత స్తుతించినా, ఎంత గణపరిచినా నాయన తండ్రి, అది మాకు తక్కువే ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మీ నామము నాయన తండ్రి అన్ని నామముల కన్నా గొప్ప నామము, ఉన్నతమైన నామం తండ్రి, పై నామమై ఉన్నది ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఎంత కృపగల దేవుడివి, కృపాసత్య సంపూర్ణుడివి రాజా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కరుణామయుడివి, దయామయుడివి నాయన ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు. ఒక్క మాటతో నాయన తండ్రి సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించిన దేవుడివి, జీవరాశులను సృష్టించిన దేవుడి ప్రభువా. ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశిని సృష్టించిన దేవుడు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అద్భుతకరుడివి, ఆశ్చర్యకరుడివి, సర్వశక్తిమంతుడివయ్యా. ఇదిగో నాయన తండ్రి, ఈ ప్రపంచమంతా కూడా నాయన తండ్రి, ఇదిగో సృష్టికర్తవు నీవే నాయన. ప్రతి మానవాళిని సృష్టించిన దేవుడవు నీవే, ప్రతి జీవరాశిని సృష్టించిన దేవుడవు నీవే ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో నాయన తండ్రి, మీ వంటి దేవుడు ఏ లోకములో ఇంకెవరు లేరు ప్రభువా. నీవే నిజమైన దేవుడివి, సత్యమంతుడవయ్యా, కృపా సత్య సంపూర్ణుడవి నీవే ప్రభువా. జీవం కలిగిన దేవుడు నీవే నాయన తండ్రి. అయా నిర్జీవమైన వాటిని నాయన తండ్రి మేము వెంబడింపక ప్రభువా, జీవం కలిగిన నిన్ను నాయన వెంబడించి ఆ దయ మాకు, ఆయా కృప దయచేయండి ప్రభువా. మాకు వందనాలు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఎంత నాయన తండ్రి మంచి దేవుడు అయ్యా, ఎంత కృపగల దేవుడు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడవి నీవే నాయన. మా స్తుతులకు పాత్రుడవు నీవే నాయన, మా స్తోత్రాలకు నాయన అర్హుడవు నీ ఒక్కడవే ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో నాయన తండ్రి యేసయ్య ప్రేమ, ఆయా ఈ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ మందిరాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ సన్నిధిలో మీరు నాయన తండ్రి పరిశుద్ధాత్మతో నాయన తండ్రి ఇక్కడ ఉండండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సంఘములో నాయన తండ్రి, ఈ సన్నిధిలో ప్రభువా మీ ఆత్మ ఇక్కడ ఉంచండి ప్రభువా. ఎదిగో సంఘములో ఉన్న ప్రతి బిడ్డను నాయన మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా నాయన తండ్రి, సంఘములో ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి నాయన తండ్రి ఇదిగో హృదయాన్ని కదిలించండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. వ్యర్థమైన వాటిని, వ్యర్థమైన చోట్లకి నాయన తండ్రి మేమెంతో సమయం ఇస్తుంటాం, ఎంతో నాయన తండ్రి ఆయా కాలాన్ని నాయన గడిపేస్తుంటాము. కానీ ప్రభువా ఇదిగో నాయన తండ్రి నీ సన్నిధిలో గడపడానికి, నీ సన్నిధిలో నాయన తండ్రి స్తుతించడానికి, గణపరచడానికి, నిన్ను మహింపరచడానికి ప్రభువా మాకు సమయం ఉండదు ప్రభువా. ఇదిగో సమయము అంటారు ప్రభువా. ఇదిగో నాయన తండ్రి అయ్యా నాయన సమయాన్ని లెక్క పెడుతూ ఉంటారు ప్రభువా. ఇదిగో ఇంతకాలమే చేయాలి, ఇంత సమయమే చేయాలి, ఇంత సమయమే నేను స్తుతించాలి, ఇంత సమయమే నేను గణపరచాలని నాయన తండ్రి హృదయంలో నాయన తండ్రి అయ్యా ప్రభువా
ప్రభువా అయ్యా అంచనాలు వేసుకుంటూ ఉంటున్న జనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా నిన్ను స్తుతించడానికి ఒక సమయం లేదు ప్రభువా. అయ్యా నాయన తండ్రి ఒక నిర్దిష్టమైన అయ్యా సమయం లేదు ప్రభువా. ఏ సమయంలోమైనా తండ్రి నేను స్తుతించవచ్చు ప్రభువా. నిన్ను గణపరచాలి ప్రభువా. అయ్యా నేను స్తుతిస్తూ ఉన్నప్పుడు, నేను గణపరుస్తున్నప్పుడు అయ్యా మాకు సమయమే తెలియకూడదు ప్రభువా. అయ్యా ఎంత కాలము ఎంత సమయము నిన్ను అయ్యా స్తుతించామో, నిన్ను గణపరిచామో, మహింపరిచామో, నీ నామాన్ని ఉచ్చరించామో, నీ నామాన్ని ఎత్తిపెట్టుకుంటున్నామో, ఇవన్నీ కూడా నాయన తండ్రి అసలు మాకు సమయము తెలియకుండానే స్తుతించాలి, పరవశించాలయ్యా. నిన్ను నాయన తండ్రి స్తుతించేటప్పుడు పరవశించాలయ్యా. ఆ పరలోకము నాయన తండ్రి భూమికి దిగి వచ్చినట్లుగా నాయన తండ్రి నిన్ను స్తుతించాలి, గణపరచాలి ప్రభువా. అటువంటి కృప మాకు దయచేయండి అయ్యా. ఈ సంఘానికి దయచేయండి ప్రభువా. యేసయ్య ప్రేమ సంఘానికి దయచేయండి ప్రభువా. యేసయ్య ప్రేమ సంఘములో ఉన్నటువంటి ప్రభువా అయ్యా నీ యొక్క నాయన తండ్రి బిడ్డలకు అటువంటి కృప దయచేయండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సర్వోన్నతుడా, ఉన్నతమైన దేవుడు నీ ఒక్కడే ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో నాయన కృతజ్ఞత కలిగి ప్రభువా నిన్ను స్తుతించాలి, నిన్ను గణపరచాలి, నిన్ను మహింపరచాలి ప్రభువా. నీ నామాన్ని నాయన తండ్రి హెచ్చించాలి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇదిగో నాయన తండ్రి ఈ బిడ్డలు నాయన తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆ బిడ్డల్లో ఉన్నటువంటి నాయన తండ్రి సాతాను క్రియలను, సాతాను యొక్క ఆలోచనలను, సాతాను యొక్క నాయన కుట్ర కుతంత్రాలు అవన్నీ కూడా నాశనము చేయండి ప్రభువా. వాటిని గద్దించండి అయ్యా, వాటిని బంధించండి ప్రభువా. అయ్యా నాయన తండ్రి మీ మార్గాలు నాయన సరళము చేయండి అయ్యా. నీ మార్గాలు నాయన చూపించండి ప్రభువా. ఇదిగో నాయన తండ్రి బైబిల్లో మీరు చెప్పినట్లుగా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నావు కదా ప్రభువా. ఇదిగో నాయన నీ మార్గమే నాయన తండ్రి మేము వెంబడించాలి ప్రభువా. వ్యర్థమైన మార్గాలు మేము వెంబడించకూడదు ప్రభువా. వ్యర్థమైన చోట్లకు మేము పోకూడదు ప్రభువా. ఇదిగో నాయన తండ్రి నీ బిడ్డలు ప్రభువా ఇదిగో దారి తప్పిన వారిగా ఉంటున్నారయ్యా. అయా కంపల్లోనూ గుంటల్లోనూ నాయన బురదలోనూ తిరుగుతూ ఉంటున్నారు ప్రభువా. ఇదిగో సరైన మార్గము నాయన తండ్రి చూపించండి ప్రభువా. నీ బిడ్డలకు నాయన తండ్రి దిక్కు చూసి దయచేయండి ప్రభువా. ఏ మార్గాన్ని వెళ్ళాలో, ఏ మార్గాన్ని నాయన తండ్రి నడవాలో అయ్యా నాయన ప్రతి ఒక్కటి కూడా మెలకువతో నాయన తండ్రి మీరు దయచేయండి ప్రభువా. మెలకువను దయచేయండి ప్రభువా. అయ్యా నాయన తండ్రి చీకట్లో నడుస్తూ వెలుతురులో ఉన్నామని నాయన భ్రమపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో నాయన తండ్రి అయ్యా ప్రభువా అయ్యా నాయన తండ్రి ప్రపంచంలో ఉన్నటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రజలంతా కూడా దారి తప్పిన వారిగా ఉంటున్నారు ప్రభువా. ప్రజలంతా నాయన తండ్రి మోసపూరితమైనటువంటి అయ్యా నాయన క్రియలతో ఉంటున్నారు ప్రభువా. ఇదిగో నాయన కుటుంబాన్ని మోసం చేస్తూ, భార్య భర్తను మోసం చేస్తూ, భర్త భార్యను మోసం చేస్తూ, ఇదిగో నాయన తల్లిదండ్రుల పిల్లలు మోసం చేస్తూ ప్రభువా జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. కుటుంబ వ్యవస్థలో నాయన తండ్రి మీకు దూరంగా అయిపోయి ప్రభువా ఇదిగో సాతానికి దగ్గర అయిపోతున్నారు ప్రభువా. మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. సాతానికి సిగ్గు వచ్చే విధంగా నాయన ప్రభువా ఇదిగో మేము నాయన నడుచుకోవడానికి మీరు సహాయం చేయండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అనేక సంఘాలు ఉంటున్నాయి ప్రభువా. ఈ ప్రపంచంలో నాయన తండ్రి లెక్కకు నాయన తండ్రి అయ్యా లెక్కలేనన్ని సంఘాలు ఉంటున్నాయి ప్రభువా. లెక్కలేనన్ని నాయన మందిరాలు ఉంటున్నాయి ప్రభువా. ఇందులో నాయన తండ్రి ఈ మందిరాల్లో ప్రభువా ఉన్నటువంటి ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారితో మీరు మాట్లాడండి ప్రభువా. అబద్ధ నాయన తండ్రి ప్రవక్తల వెంబడించుక ప్రభువా ఇదిగో నిర్జీవమైనటువంటి జీవం కలిగిన దేవుణ్ణి అయ్యా నిన్ను మాత్రమే వెంబడించే వారిగా ప్రభువా, సత్యాన్ని వెంబడించే వారిగా నాయన, సత్యాన్ని నాయన తండ్రి అనుసరించే వారిగా, ఆ మార్గంలో నడిచే వారిగా నాయన తండ్రి వారితో మీరు మాట్లాడండి ప్రభువా. ఇదిగో నాయన తండ్రి ప్రతి దినము నాయన ప్రభువా ఇదిగో వారితో మీరు మాట్లాడండి అయ్యా. వాళ్ళని దర్శించండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం. అభాగ్యులు ఉంటున్నారు ప్రభువా. అయ్యా నాయన ఎన్నిక లేని వాళ్ళు ఉంటున్నారు ప్రభువా. ఇదిగో నాయన తండ్రి కష్టాల్లో, ఇబ్బందుల్లో, శ్రమలలో పోయేవారు ఉంటున్నారు ప్రభువా. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారితో మీరు మాట్లాడండి ప్రభువా. వారికి ఉన్న అవసరాలు తీర్చండి ప్రభువా. వారి అక్కర్లు మీరు తీర్చండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రార్థిస్తుండగా ప్రభువా ఇప్పుడే నాయన ఎవరైతే ఏ అవసరాల్లో ఉంటున్నారో, ఏ అక్కర్లో ఉంటున్నారో, ఎటువంటి బాధల్లో పోతున్నారు, ఎటువంటి ఇబ్బందుల్లో పోతున్నారు, వారిని మీరు దర్శించండి ప్రభువా. వారి అవసరాలు మీరు తీర్చండి ప్రభువా. వారి అక్కర్లు మీరు తీర్చండి ప్రభువా. వారి బంధకాల నుంచి విడుదల దయచేయండి అయ్యా. వారికి ఉన్నటువంటి కట్ల నుంచి విడుదల దయచేయండి
దయచేయండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కోర్టు కేసులలో తిరుగుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అనారోగ్యంతో మరణ పడకలో ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి నాయన తండ్రి విడుదల దయచేయండి అయ్యా. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. పరమ వైద్యుడు నీవై ఉన్నావు ప్రభువా. వైద్యునికి వైద్యుడు నీవే ఉన్నావు ప్రభువా. నీవు ముట్టితే నాయన తండ్రి అయ్యా, అది ఎటువంటి రోగమైనా సరే, ఎటువంటి నాయన తండ్రి బాధ అయినా సరే నాయన ప్రభువా, అది ఇప్పుడే నాయన తండ్రి ఈ క్షణమే నాయన ప్రభువా మటుమాయమైపోయే నాయన తండ్రి పరమ వైద్యుడు నీవున్నావు తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అనాథుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అభాగ్యుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అనాథులుగా ఉంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులు విడిచిపెట్టిన వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పిల్లలు తల్లిదండ్రులు కూడా విడిచిపెడుతున్నారు ప్రభువా. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ముసలితనంలో నాయన తండ్రి విడిచిపెట్టేస్తున్నారు. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి ఆదరణగా ఉండండి ప్రభువా. వారిని ఆదరించండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇదిగో నాయన తండ్రి అయ్యా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని నాయన తండ్రి ఈ మాటను నెరవేర్చులాగన ప్రభువా ప్రతి ఒక్కరి మనసులో నాయన తండ్రి మీరు పుట్టించండి ప్రభువా. దయ పుట్టించండి ప్రభువా. ప్రేమ పుట్టించండి ప్రభువా. ఇదిగో నాయన తండ్రి కఠినమైన హృదయాలు నాయన తండ్రి తీసివేయండి అయ్యా. కఠినమైన మాటలు తీసివేయండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో నాయన తండ్రి అయ్యా, యేసయ్య ప్రేమ అనే సంఘములో ప్రభువా బిడ్డలను కూడా మార్చండి ప్రభువా. వారికి మారు మనసు దయచేయండి అయ్యా. సంపూర్ణమైన రక్షణ మీరు దయచేయండి ప్రభువా. ఇదిగో నాయన తండ్రి ఒక సేవకుడు అంటున్నాడయ్యా, ఇదిగో సినిమా వాళ్ళు అనేకమైనటువంటి నటనలు చేస్తూ ఉంటారు. అది కేవలము నటన మాత్రమే చేస్తూ ఉంటారు. క్రైస్తవులో కూడా ఈరోజు నాయన నటించేవారు ఉంటున్నారు ప్రభువా. నీ సన్నిధిలోకి వచ్చి నాయన తండ్రి ప్రభువా 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 అని నాయన అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటున్నారు ప్రభువా. నిన్ను గోజారుతున్నారయ్యా. నిన్ను బ్రతిమలాడుచున్నారు ప్రభువా. ఇదిగో లోకములోకి వెళ్ళిపోయి ప్రభువా, లోకములో కలిసిపోయి ప్రభువా, ఇదిగో నాయన తండ్రి ఇదిగో అయ్యా ఆ సాతానుతో సావాసము చేస్తూ ప్రభువా లోకాశలతోనూ శరీర ఆశలతోనూ జీవోప డంబముతోనూ నాయన తిరుగుతూ ఉంటున్నారు ప్రభువా. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారితో మీరు మాట్లాడండి ప్రభువా. క్రైస్తవం అంటే నాయన అయ్యా ప్రభువా నిన్ను ఆరాధించడము, క్రీస్తును ఆరాధించడము, నిత్యము ఆరాధించడం అయ్యా. నీలో నాయన అయా జీవించడం తండ్రి, నీతో నడవడం ప్రభువా, నీ యొక్క ఆలోచనలతో నడవడం ప్రభువా. అవును యేసయ్యా. అయ్యా నాయన తండ్రి ఏదో కొంతకాలం భక్తి చేసి అయ్యా కొంతకాలం నాయన తండ్రి లోకంలో ఉండి ఇలాంటి భక్తి కాదు ప్రభువా. అయ్యా నీ ప్రజలతో అయ్యా తెలియపరచండి ప్రభువా. నీ ప్రజలతో మాట్లాడండి ప్రభువా. నీ బిడ్డలతో మాట్లాడండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన తండ్రి అనేక మంది ప్రభువా, ఇదిగో ప్రభువా సేవకులు నాయన తండ్రి మీరు వెన్నుకున్నారు ప్రభువా. అయ్యా సేవకులను వెన్నుకున్నారయ్యా. ఇదిగో నాయన తండ్రి వారు ప్రభువా ఎంతగానో బోధిస్తుండగా ప్రభువా ఎన్నో నాయన తండ్రి మీరు చెప్పిన మాటలు, ఆ బైబిల్లోని మాటలు నాయన తెలియపరుస్తుండగా ప్రభువా లెక్క పెట్టిన వారు ఉంటున్నారు ప్రభువా. లెక్కలకు తీసుకుని వారు ఉంటున్నారు ప్రభువా. వారిని మీరు దర్శించండి ప్రభువా. వారితో మీరు మాట్లాడండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు. నిన్ను స్తుతిస్తున్నామయ్యా, కనపరుస్తున్నాం, మహింపరుస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన తండ్రి మా కోసం ప్రాణం పెట్టిన వారు ఈ లోకంలో ఎవరు లేరు ప్రభువా. ఇదిగో నాయన అయా కలువరి సిలువలో నాయన తండ్రి రక్తం కార్చిన దేవుడు నీవే నాయన తండ్రి. ఆ గొల్గొతానే నాయన తండ్రి అయ్యా గొల్గొతాలోడు ప్రభువా. ఇదిగో నాయన సిలువలో నాయన ప్రభువా ప్రాణం పెట్టిన దేవుడు నీవే నాయన తండ్రి. మా కోసము ప్రాణం పెట్టావయ్యా. మా కోసమే నాయన తండ్రి ప్రాణం పెట్టిన దేవుడు అయ్యా. ఇదిగో మా పాపాలతో నాయన తండ్రి మేము కొట్టిమిట్టాడుతున్నప్పుడు ప్రభువా, పాపంతో నాయన తండ్రి శాపాలు అనుభవిస్తున్నప్పుడు ప్రభువా లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చిన ఆయన పాపాలు మీ మీద వేసుకొని ప్రభువా ఆ కల్వరి సిలువలో ప్రాణం పెట్టిన దేవుడు నీవే నాయన తండ్రి. నీ వంటి దేవుడు ఇంకెవరు లేరు ప్రభువా. నీ వంటి సత్యవంతుడు ఇంకెవరు లేరు ప్రభువా. నీ వంటి పరిశుద్ధుడు ఇంకెవరు లేరు ప్రభువా. నీ వంటి నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి అయా దయగల దేవుడు ఇంకెవరు లేరు ప్రభువా. నీ వంటి కృపామయుడు ఇంకెవరు లేరు ప్రభువా. నీవు కృప చూపించి దేవుడు అయినావు తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. ఏవి అర్హత లేనప్పటికీ, అర్హులము కానప్పటికీ, అయా మేము నాయన దేనికి పనికిరానప్పటికీ మమ్మల్ని ప్రేమించి ఇదిగో నాయన యోహానులో నాయన తండ్రి సువార్తలో రాసినట్టుగా ప్రభు
ప్రభువ, లోకమును నేను ఎంతగానో ప్రేమించానని ప్రభువ. అయ్యా 3:16 మీరు చెప్పినట్లుగా ప్రభువ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అవునయ్యా, లోకాన్ని ఎంతగానో ప్రేమించావు, మమ్మల్ని ప్రేమించావు, నన్ను ప్రేమించావు, మా కుటుంబాలను ప్రేమించావు, ఈ లోకాన్ని ప్రేమించావు అయ్యా. మా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సభ్యులను ప్రేమించావు, సంఘాలను ప్రేమిస్తున్నావు, సంఘములో ఉన్నటువంటి బిడ్డలను ప్రేమిస్తున్నావు ప్రభువ. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించిన ఆయన తండ్రి అయ్యా, ఈ లోకానికి నాయన రిక్తుడిగా దీనుడిగా ఈ లోకానికి వచ్చి ప్రభువ ఇదిగో మా కోసము, మా యొక్క పాపాల కోసమయ్యా ఆ కలవరి సిలువలో ప్రాణం పెట్టిన దేవుడవు నీ ఒక్కడవే ప్రభువ. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలం ప్రభువ? మీ రుణము నాయన తండ్రి అయ్యా ఎంత స్తుతించినా తీర్చుకోలేం ప్రభువ, ఎంత గణపరిచినా తీర్చుకోలేం ప్రభువ. నిత్యము స్తుతులకు పాత్రుడవు నీవే నాయన, నిత్య స్తోత్రార్హుడు నీవే ప్రభువ. నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి, నిన్ను గణపరుస్తున్నామయ్యా, నిన్ను మహింపరుస్తున్నాం ప్రభువ. పరలోకమైనటువంటి నాయన తండ్రి ఆ మహిమైశ్వర్యాన్ని వదిలిపెట్టి ప్రభువ ఈ భూలోకములో నాయన తండ్రి రిక్తుడుగా దీనుడుగా వచ్చిన దేవుడు నీవే తండ్రి. నీ ఒక్కడివే ప్రభువ, నీవు తప్ప ఇంకొక దేవుడు లేడు ప్రభువ. అయ్యా ఈ లోకములో నాయన తండ్రి నీవే నిజమైన దేవుడు, నీవే సత్యవంతుడు ప్రభువ. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో నాయన తండ్రి నశించిపోతున్న ఆత్మల పట్ల మాకు ఇచ్చిన భారాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. నశించిపోతున్న ఆత్మలు నాయన తండ్రి అనేక ఉంటున్నాయి ప్రభువ. ఇదిగో ఈ ఆత్మలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. ఇదిగో నాయన పాపం అనే శాపములో నాయన ప్రభు జీవిస్తున్నారు ప్రభువ. అయ్యా మీరు కలవరిలో సిలువలో నాయన ప్రాణం పెట్టినప్పటికీ అయ్యా నాయన తండ్రి అయ్యా మీకోసం నేను ప్రాణం పెట్టానని మీరు చెప్పినప్పటికీ ప్రభువ ఇదిగో నేను తలుపు వద్ద ఎదురు చూస్తూ ఉన్నాను. మీరు తలుపు తీసినట్లయితే ఇదిగో మీతో నేను వస్తాను అయ్యా అని మీరు చెప్పిన మాటలయ్యా. మీతో నేను, నాతో మీరు ఉంటారు, నాతో భోజనము చేస్తారని ప్రభువ మీరు చెప్పిన ప్రకటన గ్రంథంలో కూడా చెప్పినటువంటి మాటలనైనా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువ. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువ. అవునయ్యా మేము నాయన తండ్రి అయ్యా మేము నాయన ప్రభువ తలుపు తీయటం లేదు ప్రభువ. ఎన్నోసార్లు మీరు నాయన అడుగుచున్నారయ్యా, రండి 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 అని అడుగుచున్నారు ప్రభువ. అయ్యా మీరు రావట్లేదు ప్రభువ, మేమే రావట్లేదు ప్రభువ. మేమే నాయన తండ్రి అశ్రద్ధ చేస్తున్నాం ప్రభువ. మేమే నాయన తండ్రి ఇదిగో సాతాను ఉచ్చులో పడిపోయి ఉంటున్నాం ప్రభువ. సాతానేక కుట్రలో పడిపోవచ్చున్నాం ప్రభువ. ఈ లోకమనే ఆశలతో, లోకమనే డంబముతో నాయన తండ్రి జీవిస్తున్నామయ్యా. ఇదిగో దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. అయ్యా మా పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. ఈ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో నాయన తండ్రి మేమే పాటి వారము తండ్రి అయ్యా, ఎన్నిక లేని వారము తండ్రి అయ్యా. నాయన తండ్రి నిన్నటి దినాన ప్రభువ నీ కాళ్ళు పట్టుకొని గోజారాం ప్రభువ. నిన్నటి దినాన్ని నాయన తండ్రి నీ కాళ్ళు పట్టుకొని అయ్యా బ్రతిమలాడాం ప్రభువ. అయ్యా నిశ్చింగానే ప్రభువ మేము ఈ పాటి వారము తండ్రి అయ్యా. మేము ఎంత ప్రయత్నం చేసినా నాయన తండ్రి అది ఒట్టి మాటలే నాయన అయ్యా. నా క్రియలన్నీ పనిచేయవు ప్రభువ. ఇదిగో మీరు కదిలితే ప్రభువ, మీరు నాయన మీరు మాట్లాడితే ప్రభువ అయ్యా, మీరు మాట్లాడితే నాయన ప్రతి హృదయం కదల్చబడుతుందయ్యా, ప్రతి హృదయం కదల్చబడుతుందయ్యా, ప్రతి ఆత్మ నాయన నడిపించబడుతుందయ్యా, ప్రతి ఆత్మ రక్షణలోకి వస్తుంది ప్రభువ. అవును ప్రభువ మీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా నాయన తండ్రి ఈ లోకములో ఉన్న పాపాన్ని నాయన తండ్రి అయ్యా, ఈ లోకములో ఉన్న పాపాన్ని నాయన తండ్రి అయ్యా సంపూర్ణంగా నాయన ప్రభువ పారద్రోలేదు దినం ఒక రోజు రాబోతుంది ప్రభువ. ఉగ్రత దినం రాబోతుంది ప్రభువ. ఆ ఉగ్రత దినము తప్పించుకునే నాదుడు ఎవరు లేరు ప్రభువ. అయ్యా నాయన తండ్రి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ఇదిగో రక్షణ దినం ఇదే, రక్షణ సమయం ఇదే అని ప్రభువ వారితో మీరు మాట్లాడండి అయ్యా, హెచ్చరించండి ప్రభువ, హృదయాలతో మాట్లాడండి ప్రభువ. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. కృపా సత్య సంపూర్ణుడా రాజా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు నీవే నాయన తండ్రి. ధవల వర్ణుడివి, రత్నవర్ణుడి, 10,000లో అతి కాంక్షణుడివి నీవే నాయన తండ్రి. 10,000లో నిన్ను నాయన గుర్తించదగిన వాడవు నీవే తండ్రి. పరమగీతములో ఇప్పుడు మేము మాట్లాడినట్టుగా ఇదిగో నాయన తండ్రి ఇదిగో మా పరమగీతములో నాయన తండ్రి ఇప్పుడు మేము చదివినట్లుగా ప్రభువ అయ్యా నాయన తండ్రి సుందరవతి అని ప్రభువ అయ్యా ఈ సంఘాన్ని పిలుస్తూ ఉన్నారు ప్రభువ. అయ్యా సుందరవతి నా అరే ప్రభువ తండ్రి అయ్యా ఎంత ఎంత అంత మాటలు తండ్రి అయ్యా, సుందరమైన మాటలు నాయన తండ్రి మీరు మాట్లాడుచున్నారు ప్రభువ. కానీ ఈ సంఘములో ప్రభువ, ఈ సన్నిధిలో ప్రభువ అయ్యా నాయన తండ్రి నీ యొక్క బిడ్డలో ప్రభువ అయ్యా నాయన తండ్రి
అయ్యా వారు అంత సుందరంగా నాయన తండ్రి మీరు పిలిచిన రీతిగా ఉండలేకపోవచ్చున్నారు ప్రభువ. దయతో వారితో మీరు మాట్లాడండి అయ్యా, వారితో మీరు మాట్లాడండి ప్రభువ. భ్రష్టు పట్టిన వారిగా ఉంటున్నారయ్యా, భ్రష్టులై ఉంటున్నారు ప్రభువ. ఎదిగో నా ప్రియురాలా అని పిలుస్తున్నావు తండ్రి. అయ్యా ప్రభువ నాయన తండ్రి, అయ్యా నాయన యేసయ్య జ్ఞాపకం చేసుకోండి ప్రభువ, మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ, మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ బిడ్డలతో మాట్లాడండి ప్రభువ. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ప్రపంచంలో నాయన తండ్రి అయ్యా అనేక మంది నశించిపోతున్నారు ప్రభువ, అనేక మంది నశించిపోతున్నారు ప్రభువ. అయ్యా మీరు నాయన తండ్రి వాక్యాల ద్వారా సెలవిచ్చినట్లుగా ప్రభువ బూది గంతముల వరకు నా సువార్త ప్రకటించమన్నారు ప్రభువ. అవునయ్యా, నీ సువార్త నాయన బూది గంతముల వరకు ప్రకటించాలి ప్రభువ. చల్లబడిపోచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. అయ్యా వారితో మాట్లాడండి ప్రభువ. వారి హృదయంలో నాయన తండ్రి ఎదిగో ఒక ఫైర్ పుట్టించండి అయ్యా. ఒక నాయన తండ్రి ప్రభువ ఒక రగిలించండి వారికి నాయన తండ్రి హృదయములో ప్రభువ. ఎదిగో అయా సువార్త పట్ల నాయన భారాన్ని నాయన తండ్రి కలిగించండి ప్రభువ. అయ్యా ప్రభువ మీకు మంట పుట్టించండి ప్రభు, హృదయంలో మంట పుట్టించండి ప్రభువ. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవునయ్యా నాయన, ఇదిగో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు ప్రభువ బైబిల్లో ప్రభువ. మీరు చెప్పిన మాటలు ప్రభువ, సువార్త ప్రకటించకుండా ప్రభువ ఇదిగో నాయన తండ్రి మిమ్మల్ని తెలుసుకొని సంపూర్ణంగా ఎరిగి కూడా నాయన తండ్రి సమాధానంగా అయ్యా ఉండలేకపోవచ్చున్నామయ్యా. మీకు వందనాలు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువ. ఎంత కృపగల దేవుడి, కృపా సత్య సంపూర్ణుడివి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువ. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. నీ బిడ్డలందరితో మీరు మాట్లాడండి ప్రభువ. అయ్యా మీరు మాట్లాడండి యేసయ్యా. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇదిగో మీ చిత్తము జరగాలయ్యా, మీ చిత్తమే జరగాలి ప్రభువ. ఇదిగో నాయన తండ్రి ఈ సంఘం పట్ల యేసయ్య ప్రేమ సంఘం పట్ల అయ్యా మీ చిత్తము జరిపించండి ప్రభువ. మీ చిత్తములో ఏముందో అది మాత్రమే జరిపించండి అయ్యా. మా యొక్క ఆలోచనలు కొట్టివేయండి అయ్యా, మా తలంపులు కొట్టివేయండి అయ్యా, మా క్రియలు నాయన కొట్టివేయండి ప్రభువ. ఇదిగో నాయన మీ క్రియలు, మీ తలంపులు, మీ ఆలోచనలు నాయన తండ్రి నడిపించండి, జరిపించండి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన తండ్రి అయ్యా బైబిల్ ద్వారా మాతో మాట్లాడండి అయ్యా, దర్శనాల ద్వారా మాతో మాట్లాడండి అయ్యా, కళల ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. ధనం కోసం ప్రాకులాడుతూ ధనాపేక్ష కలిగిన వారమైన ఆయన తండ్రి జీవించక ప్రభువ ఒకరోజు నాయన తండ్రి లోకాన్ని విడిచినప్పుడు ధనము నీతో పాటు రాదు అని నాయన తండ్రి బైబిల్ ద్వారా మాతో మాట్లాడుతున్నావు ప్రభువ. ధనము నీతో రాదు, ఇక్కడున్న అందము నీతో రాదు, ఇక్కడ సంపాదించిన ఏ సంపాదన నీతో రాదు, ఏది కూడా ఈ పేరు ప్రఖ్యాతులు ఏది కూడా నీతో రాదు అని ప్రభువ మీరు సూటిగా మాట్లాడుతున్నారు ప్రభువ. అలాని ప్రభువ ప్రతి దినము కూడా ధనాపేక్ష కలిగిన వారై ధనము కోసం ప్రాకులాడుచు ప్రభువ నిన్ను అశ్రద్ధ చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. నీ నామాన్ని నాయన తండ్రి ప్రక్కన పెడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. ఇదిగో నేను సంపూర్ణంగా ఎరిగి ప్రభువ నిన్ను తెలుసుకొని ప్రభువ ఎదిగో నాయన ఇదిగో దూరం పెడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. ఎదిగో సంపాదించవద్దని ప్రభువ అయ్యా మీరు చెప్పట్లేదు, కానీ ఎదిగో మొదటిగా నా నీతిని నా రాజ్యాన్ని మొదటిగా వెతకమని ప్రభువ. ఇదిగో మత్తయి సువార్త 6:33లో మీరు చెప్పినట్లుగా ప్రభువ. అవునయ్యా అయ్యా మొదటిగా నీ రాజ్యాన్ని నీ నీతిని వెతకాలి ప్రభువ. ఆ తర్వాత నాయన తండ్రి నీవు నీ కుటుంబం కోసం సంపాదించుకోమంటున్నావయ్యా, నీ కుటుంబ పోషణ కోసం నువ్వు చేసుకోమంటున్నావు ప్రభువ. అవునయ్యా నీ మాటలు జ్ఞాపకం చేయండి ప్రభువ. ఎదిగో సంపాదనే ప్రధానముగా నాయన తండ్రి, సంపాదనే ముఖ్యముగా ప్రభువ. అయ్యా నీ ప్రజలు ఉంటున్నారయ్యా, నిన్ను అశ్రద్ధ చేస్తున్నారు, నీ సువార్తను అశ్రద్ధ చేస్తున్నారు, నీ మార్గాలు అశ్రద్ధ చేస్తున్నారు ప్రభువ. నిన్ను నాయన తండ్రి ప్రక్కన పెట్టి ప్రభువ ధనాపేక్ష కలిగిన వారై ధనము కోసం ప్రాకులాడుతూ ప్రభువ ఎదిగో మాకు సమయము లేదు అంటున్నారు ప్రభువ. ఎదిగో వ్యర్థమైన వాటికి సమయాలు ఉంటున్నాయి ప్రభువ. వ్యర్థమైన వాటి కోసం నాయన తండ్రి అనవసరమైన వాటి కోసం నాయన గంటలు గంటలు హెచ్చిస్తారు ప్రభువ. గంటలు గంటలు నాయన తండ్రి వాటితో గడుపుతారు ప్రభువ. అయ్యా నాయన తండ్రి నీ వాక్యాలు వినడానికి, శ్రేష్టమైన నీ మాటలు వినడానికి ఇదిగో టైం చూసుకుంటూ సమయాన్ని చూసుకుంటూ సమయం అయిపోతుందని ప్రభువ ప్రలోభాలు బలుకుతున్న వారిని మీరు జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకోండి, వారితో మీరు మాట్లాడండి ప్రభువా. ఇదిగో నాయన తండ్రి, సమయము నాయన తండ్రి నీతో గడపడానికి గడుపుతున్నప్పుడు ప్రభువా అసలు సమయమే తెలియకూడదు ప్రభువా. ఇంకా కావాలి నాకు, ఇంకా వినాలి, ఇంకా నీ మాటలు వినాలి, నీ శ్రేష్టమైన మాటలు వినాలి, బైబిల్లో మాటలు వినాలి, బైబిల్ యొక్క మాటలు ఇంకా రుచిగా ఆనందముగా వినాలని అయ్యా ఎగురుపడే వారితో మీరు మాట్లాడండి ప్రభువా. అటువంటి వారిని మీరు లేవనెత్తండి ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇదిగో సంఘములో నాయన తండ్రి సన్నిధిలో ప్రభువా, ఇదిగో నాయన ప్రభువా నీ ప్రజలను నాయన లేవనెత్తండి ప్రభువా, యవ్వనస్తులను లేవనెత్తండి ప్రభువా. ఇదిగో నాయన ప్రతి పరిచర్యకు నాయన లోటుపాట్లుగా ఉంటున్నాయి ప్రభువా, ఏ పరిచర్య చేయలేకపోతున్నాం ప్రభువా. కెమెరా తీసే ప్రజలు లేరు ప్రభువా, ఇదిగో వంట చేసే ప్రజలు లేరు ప్రభువా, పరిచర్య చేసేదానికి ప్రజలు లేరు ప్రభువా. ఇదిగో నాయన తండ్రి ఈ సన్నిధిలో నాయన ప్రతి ఒక్క అయ్యా పరిచర్యలో నాయన లోటుపాట్లు కనిపిస్తున్నాయి ప్రభువా. ఈ లోటు లేదయ్యా, స్థిరము లేకుండా ఉంటుంది ప్రభువా. స్థిరము లేకుండా చేస్తున్నటువంటి దుర్రాత్మని, దుష్ట కార్యాలని యేసుక్రీస్తు నామములో గద్దించి బంధిస్తున్నాను ప్రభువా. మీ శక్తి కలిగిన నామములో బంధిస్తున్నాను ప్రభువా. వాడి యొక్క కుట్ర కుతంత్రాలు ప్రభువా ఎప్పుడే సమూల నాశనము చేసిన గాక, నాశనం అయిపోవును గాక, నాశనము కలుగును గాక వాడికి ప్రభువా, వాడికి సిగ్గొచ్చును గాక ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. నీ సన్నిధిలో ప్రజలు నాయన తండ్రి వర్ధలనీయకుండా చేస్తున్న దుర్రాత్మని, వాడి దుష్ట కార్యాలని, అపవాదిని, శాతబడ శక్తులని, ఇదిగో నాయన తండ్రి సాతాను యొక్క క్రియలు నాయన తండ్రి మీరు కొట్టివేయండి అయ్యా, కాల్చివేయండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన తండ్రి నీ సువార్తను ప్రకటించనీయకుండా అయ్యా నాయన తండ్రి నీ వాక్యాలు నాయన విననీయకుండా చేస్తున్నటువంటి వాడు దుష్టుని నాయన తండ్రి ఇప్పుడే కాల్చివేయండి ప్రభువా, కొట్టివేయండి ప్రభువా. వాడు ఆలోచనలు కొట్టివేయండి అయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన ఈ సేవలో ప్రభువా ఎన్నో ఆటుపోటులు నాయన తండ్రి లోటుపోటులు కనిపిస్తున్నప్పటికీ వాటన్నిటినీ ఇదిగో మీ మీద వేస్తున్నాం తండ్రి. ఇదిగో మత్తయి సువార్త 11:28 మీరు చెప్పినట్లుగా ప్రభువా, భారం మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తానన్నావు ప్రభువా. ఇదిగో మా భారాన్ని మీ మీద వేస్తున్నాం తండ్రి, మా భారాన్ని మీ మీద ఉంచుతున్నాం ప్రభువా. ఈ యొక్క సువార్త భారము నాయన తండ్రి, ఇదిగో నాయన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. సువార్త భారం మా మీద వేసుకుంటున్నాం. మాలో ఉన్నటువంటి సమస్యలు అయా ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు అన్నీ నాయన ఏవైతే ఉన్నాయో బాధలు అవన్నీ కూడా మీ మీద వేస్తున్నాం తండ్రి, మీ మీద ఉంచుతున్నాం తండ్రి. మీరు నాయన తండ్రి మొదటిగా నా కాడి సులువు అంటున్నారు ప్రభువా, నా కాడి మోయండి సులువు అంటున్నావు ప్రభువా. నీ కాడి మోసే వారిగా మమ్మల్ని నాయన తండ్రి మార్చండి ప్రభువా, మార్చండి ప్రభువా. ఎప్పుడు నాయన తండ్రి పాపము చుట్టూ తిరుగుతూ పాపపు ఆలోచనలు చేస్తూ ఉన్నటువంటి నీ ప్రజలతో మాట్లాడండి ప్రభువా, నీ ప్రజలు దర్శించండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. భయపడినట్టు నటిస్తున్నారయ్యా, ఇదిగో నటనలో నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి గతించినటువంటి వారంలో ప్రభువా మీరు మాట్లాడారయ్యా. ఉంటే చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నిలువెచ్చని స్థితిలో ఉండవద్దు అని ప్రభువా మీరు మాట్లాడారు ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవునయ్యా, నీ ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇదిగో నాయన తండ్రి దేశాలు ప్రభువా పాపముతో నిండిపోయి ఉన్నది ప్రభువా, పాపము నాయన తండ్రి విస్తరిస్తున్నది ప్రభువా. మీ ఉగ్రత నాయన తండ్రి అయ్యా ఈ దేశాల మీదకి రానియకుండా మారు మనసు దయచేయండి ప్రభువా, పాప క్షమాపణ దయచేయండి ప్రభువా. అయ్యా నాయన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. ప్రేమామయుడు తండ్రి నీవు అయ్యా, కృపామయుడు అయ్యా. అయ్యా ఇంకా శాంతము కలిగిన ఆయన ప్రభువా భరిస్తున్నావు. వారు చేస్తున్నటువంటి ప్రతి నాయన తండ్రి క్రియలు చూస్తున్న దేవుడు అయ్యా, ప్రతి క్రియలు కూడా నువ్వు చూస్తున్నావయ్యా. అయ్యా నీ కన్నులు ప్రతి చోట ఉంటున్నాయి ప్రభువా, చూస్తున్న దేవుడు అయినావు తండ్రి. ఇంక వందనాలు స్తోత్రాలు. అయినప్పటికీ భరిస్తూ ఉన్నావు ప్రభువా, అయినప్పటికీ నాయన సహిస్తున్నావు ప్రభువా. ఇదిగో తీర్పు దినం ఒక రోజు ఉంటుంది, ఆ రోజు వారి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలము ఇవ్వబడును అని ప్రభువా నాయన తండ్రి మీరు నాయన ప్రకటన 3లో చెప్పినట్లుగా ప్రభువా ఇదిగో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. వాని క్రియలను బట్టి నాయన తండ్రి మీరు తీర్పు తీర్చే దేవుడు అయినావు తండ్రి.
మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఎంత కృపగల దేవుడి, కృపా సత్య సంపూర్ణుడా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభు అయిన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో నాయన నశించిపోతున్న ఆత్మల పట్ల నాయన తండ్రి, అయ్యా నాయన తండ్రి, మీరు కృప చూపించండి ప్రభువ, దయ చూపించండి ప్రభువ. వారితో మీరు మాట్లాడండి అయ్యా, సూటిగా మాట్లాడండి ప్రభువ, సూటిగా నాయన దర్శించండి ప్రభువ. కళల ద్వారా మాట్లాడండి అయ్యా, దర్శనాల ద్వారా మాట్లాడండి అయ్యా, సేవకుల ద్వారా మాట్లాడండి ప్రభువ, ప్రవచనాల ద్వారా మాట్లాడండి ప్రభువ. అయ్యా నాయన తండ్రి, ఎవరితో మాట్లాడాలో వారితో మరి మాట్లాడే ప్రభువ. ఇదిగో మీ వైపు ఆకర్షించుకోండి ప్రభువ, మీ వైపు త్రిప్పుకోండి ప్రభువ. అయ్యా సాతానుకు సిగ్గు రావాలి ప్రభువ. సాతాను నాయన చెప్తున్నాడు ప్రభువ, ఇదిగో ఇవన్నీ మామూలే, ఇవన్నీ ఇంతే, ఇక్కడ ఇలాగే జరుగుతుంది, ఈ దేశంలో ఇలాగే ఉంటుంది, ఈ ప్రాంతంలో ఇలాగే ఉంటుందని ప్రభువ బలహీనపరుస్తూ, అయ్యా నాయన తండ్రి, నీ సన్నిధికి రానికుండా, నీ మార్గాన్ని పోనీకుండా ప్రభువ చేస్తున్న వాడి కుట్రను నాయన తండ్రి, ఆ అపవాది కుట్రను నాయన తండ్రి ఇప్పుడే గద్దించండి, బంధించండి ప్రభువ. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు ఏమి నాయన తండ్రి అయా బంధిస్తారో నేను బంధిస్తానన్నా ప్రభువ. మీరు అడిగిన ప్రతి వాటిని కూడా నేను అవును ఆమెనట్టుగా జరిపిస్తానన్నారు ప్రభువ. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా మీరు చేసే దేవుడు అయ్యా, మీరు నాయన తండ్రి చేసే దేవుడు అయ్యా, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు అయినావు తండ్రి. ఈ దేశంలో నాయన తండ్రి అయ్యా ఎంతోమంది ఇబ్బందులు పడుచున్నారయ్యా, అకామాల విషయంలో ఇబ్బందులు పడుచున్నారయ్యా, ఇదిగో నాయన వీసాల విషయంలో ఇబ్బందులు పడుచున్నారు ప్రభువ. అయ్యా నాయన కోవిడ్ ఇంట్లో ఇబ్బందులు పడుచున్నారయ్యా, శ్రమలు పడుచున్నారు ప్రభువ. ఇదిగో బానిసలుగా నాయన ఇళ్లలో ఉంటూ మగ్గిపోతూ ప్రభువ ఎంతోమంది నాయన తండ్రి అయ్యా కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటున్నారు ప్రభువ. ఇదిగో నాయన తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ, వారి కన్నీళ్లు తుడవండి ప్రభువ, వారి కష్టాల నుంచి విడుదల దయచేయండి ప్రభువ. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఎంతోమంది ప్రభువ ఇదిగో నాయన తండ్రి అయ్యా వాళ్ళు కొడుతూ ఉంటే కూడా భరిస్తూ ఉన్నారు ప్రభువ. కుటుంబం కోసము, కుటుంబంలో నాయన తండ్రి అవసరాల కోసము నాయన ఎంతో భరిస్తూ ఉంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. అటువంటి వారికి విడుదల దయచేయండి ప్రభువ, అటువంటి వారితో మీరు మాట్లాడండి ప్రభువ. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ యొక్క కోవిడ్ దేశంలో నాయన తండ్రి ప్రజలను మార్చండి అయ్యా. ఇదిగో అధికారులతో మీరు మాట్లాడండి అయ్యా. మంచి నాయన తండ్రి కానూన్లు రావడానికి అయ్యా, నీకు అనుకూలమైనటువంటి కానూన్లు, ప్రజలకు అనుకూలమైనటువంటి కానూన్లు రావడానికి మీరు సహాయం చేయండి ప్రభువ. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభు. అధికారులతో మీరు మాట్లాడండి, అధికారుల హృదయాలనైనా మార్చండి ప్రభువ. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇండియా దేశంలో కూడా ప్రభువ ఇదిగో రాజకీయ నాయకులు మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి మంచి మనసు దయచేయండి, మంచి పరిపాలన చేయడానికి మీరు సహాయం చేయండి ప్రభువ. ఇదిగో నాయన తండ్రి కుట్రపూరితమైనటువంటి పరిపాలన కొట్టివేయండి ప్రభువ. ఇదిగో హృదయముతో నాయన తండ్రి, ఇదిగో నాయన తండ్రి నీకు మహిమకరంగా మేలుకరంగా ప్రభువ, ప్రజలకు మేలుకరంగా ఉండే అయా పరిపాలన చేసే వారిని మీరు లేవనెత్తుకోండి ప్రభువ. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఎవరైతే నాయన తండ్రి ఎదుగో సాతాను యొక్క అయ్యా ప్రభువ కబంధ హస్తాల్లో ఉంటున్నారు, వారిని విడిపించండి ప్రభువ. వారితో మీరు మాట్లాడండి ప్రభువ. మీకు వందనాల స్తోత్రాలు. అనేక వ్యాధులతో జబ్బులతో బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. ఎదుగో మరణ పడకలోకి అయ్యా వెళ్ళిపోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. క్యాన్సర్ అనే నాయన తండ్రి ఆ జబ్బు నుంచి విడుదల దయచేయండి. అది ఏ క్యాన్సర్ అయినా కావచ్చు ప్రభువ. ప్రతి అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి ప్రభువ. అయ్యా రకరకాల జబ్బులతో రకరకాల వ్యాధులతో బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. ఇది తల నుంచి అరికాలు వరకు నాయన తండ్రి అయ్యా ఏ వ్యాధితో బాధపడుచున్నారో ప్రభువ, ప్రతి వ్యాధి నుంచి విడుదల దయచేయండి ప్రభువ. ప్రతి అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి ప్రభువ. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఎంత మంచి కృపగల దేవుడు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడు నీవే నాయన తండ్రి, పరమ వైద్యుడు నీవే ప్రభువ. ఇదిగో నాయన లోకములో ఉన్నటువంటి వైద్యులు నాయన తండ్రి అయ్యా మీ జ్ఞానంతో చేస్తూ ఉన్నారు ప్రభువ. అయితే నాయన తండ్రి పరమ వైద్యుడు నీవు నాయన తండ్రి అయ్యా. ఈ లోకములో ఉండే వైద్యుల కంటే కూడా నాయన ప్రభువ, వారి మాటల కంటే కూడా అయ్యా నీ మాట నాయన నిజమైనది ప్రభువ, నీ మాట సత్యమైనది ప్రభువ. నువ్వు అవును ఆమెనంటే నాయన జరిగిపోతుంది ప్రభువ. వారిని ముట్టండి ప్రభువ, ముట్టండి, తాకండి ప్రభువ. మంచి ఆరోగ్యం దయచేయండి, నెమ్మదిని సమాధానాన్ని దయచేయండి ప్రభువ. ప్రతి ఇంట్లో సమాధానము కలుగును గాక, ప్రతి ఇంట్లో నాయన నెమ్మది కలుగును గాక, ప్రతి ఇంట్లో నాయన తండ్రి నీ కృప ఉండును గాక ప్రభువ. నీ కృప క్షేమము
ఉండును కాకయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో ఇటువంటి కృప ప్రతి బిడ్డకు నాయన దయచేయండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో నాయన ప్రభువా, ప్రపంచ జనాల్ని కూడా ఈ సృష్టిని సృష్టించిన దేవుడు నీవే కనుక ప్రభువా, ఇదిగో నాయన సృష్టిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ వైపు నాయన తండ్రి ఆకర్షించండి ప్రభువా. నీ వైపు నాయన తండ్రి త్రిప్పుకోండి ప్రభువా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు, స్తోత్రం స్తోత్రం, స్తుతి 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 ప్రభువా. ఇదిగో నాయన తండ్రి అయ్యా, మాకు ఇచ్చినటువంటి అయ్యా ఈ యొక్క నాయన తండ్రి ఈ సన్నిధిని నాయన జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ సంఘంలోని బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ సంఘంలోని బిడ్డలందరితో మీరు సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడండి ప్రభువా. వాక్యం ద్వారా మాట్లాడండి అయ్యా. ఇదిగో నాయన తండ్రి కొంతమంది నాయన తండ్రి భ్రమిస్తున్నారయ్యా. యూట్యూబ్లో ఉన్నటువంటి నాయన తండ్రి వాక్యాలు చూస్తూ ప్రభువా, ఇదిగో ఇది నిజమైనటువంటి అయా భక్తి అనుకుంటున్నారు ప్రభువా. అయ్యా నిజంగా నాయన తండ్రి నీ సన్నిధిలోకి వచ్చి నీ సన్నిధిలో మోకరించి నీతో గడుపుతూ నీతో మాట్లాడుతూ నీతో నాయన తండ్రి అయా సంతోషంగా గడిపే ఆనందము నాయన తండ్రి యూట్యూబ్లో చూసినప్పుడు రాదు ప్రభువా. అయ్యా నాయన నీ బిడ్డలతో మాట్లాడండి ప్రభువా. నీ బిడ్డలతో నాయన తండ్రి దర్శించండి ప్రభువా. భ్రమలో బ్రతుకుతున్న వారిని నాయన తండ్రి విడిపించండి ప్రభువా. భ్రమలో జీవిస్తున్న వారితో మీరు మాట్లాడండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. నీ సన్నిధిలో నాయన తండ్రి ఇదిగో మోకరించి నాయన నీ సన్నిధిలో ప్రభువా నిన్ను స్తుతిస్తున్నప్పుడు నిన్ను గణపరుస్తున్నప్పుడు ఇదిగో నీతో ఉన్న ఆనందము నాయన తండ్రి అయ్యా నాయన చెప్పలేని అయ్యా ఆనందమయ్యా. అది నాయన తండ్రి ఊహించిని ఆనందము ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు. అటువంటి కృప అందరికి దయచేయండి ప్రభువా. ఇదిగో నాయన తండ్రి అయా సమాజముగా కూడాలని ప్రభువా. అయా మేము ఎన్నోసార్లు ప్రభువా నీ వాక్యాలు నాయన వెదజల్లుతున్నప్పుడు అయ్యా వారు పట్టించుకోకుండా ప్రభువా ఇదిగో నాయన తండ్రి ప్రక్కన పెడుతున్న వారితో మీరు మాట్లాడండి ప్రభువా. అవునయ్యా ప్రభువా. అయ్యా అపోస్తుల కార్యములు అయ్యా నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి అపోస్తుల కార్యంలో మీరు చెప్పినట్టుగా ప్రభువా సవాసములో నాయన తండ్రి మీరు ఎడతెగకుండండి, ప్రార్థనలో ఉండండి, రొట్టె విరుచుట్లో ఉండండి ప్రభువా. రొట్టె విరుచుట్లో ఉండమని నాయన తండ్రి మీరు వాక్యం సెలవిచ్చిన బోధ అపోస్తుల యొక్క బోధలో కూడా స్థిరంగా ఉండమని ప్రభువా అయ్యా మీరు చెప్పిన మాటలు నాయన తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. మీకు వందనాల స్తోత్రాలు. వారికి మీరు జ్ఞాపకం చేయండి ప్రభువా. అవునయ్యా ఈ సావాసంలో తప్పిపోతున్నారు ప్రభువా. సావాసంలో ఉండట్లేదు ప్రభువా. అయ్యా ఎక్కడో నాయన తండ్రి ఉండి ప్రభువా మిమ్మల్ని అశ్రద్ధ చేస్తున్న వారితో మీరు మాట్లాడండి. మీకు వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఎదిగో నాయన తండ్రి నీ బిడ్డలకు నాయన తండ్రి అయ్యా జ్ఞానము దయచేయండి ప్రభువా. జ్ఞానము దయచేయండి అయ్యా. అయ్యా ఇదిగో జ్ఞానం మీ కొద్దుగా ఉంటే నన్ను అడగమంటున్నావు కదా ప్రభువా. ఇదిగో జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభువా. నీ బిడ్డలకి దయచేయండి ప్రభువా. మీకు వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నాయన ప్రభువా మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీకు నాయన తండ్రి అయ్యా మీకు మహిమకరంగా మీకు నాయన మహిమ తెచ్చే విధంగా ఘనత తెచ్చే విధంగా ప్రభావాలు చెల్లించుకునే విధంగా మేము జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. నీకు వందనాల స్తోత్రాలు. ఎక్కడ మేము దారి తప్పిపోకూడదు ప్రభువా. ఎక్కడ నాయన తండ్రి ఎదిగో సాతాను వలలో పడకూడదయ్యా. సాతానికి నాయన సిగ్గు పడేవాడిగా సిగ్గు తెచ్చుకునేవాడిగా నాయన మేము జీవించాలి ప్రభువా. అటువంటి కృపను మాకు దయచేయండి, మా కుటుంబాలకు దయచేయండి, ఈ సంఘ బిడ్డలందరికీ మీరు దయచేయండి ప్రభువా. మీకు వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి యేసయ్య ప్రేమ అనే సంఘాన్ని ప్రభువా నీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభువా. ఈ సంఘాన్ని నాయన మీరు లేవనెత్తండి ప్రభువా. మరొకసారి నాయన మీ కాళ్ళు పట్టుకొని బ్రతిలాడుచున్నానయ్యా. మీ కాళ్ళు పట్టుకొని గోజారుచున్నానయ్యా. మేము నాయన ఏమీ చేయలేం ప్రభువా. మా వల్ల ఏది కాదు ప్రభువా. ఏమి చేసినా మీరే చేయాలి ప్రభువా. నీవే చేయాలయ్యా. యేసు నీవే ప్రభువా. యేసు క్రీస్తు నీవే నాయన తండ్రి కార్యము జరిపించే దేవుడు నీవే నాయన తండ్రి. ఇదిగో కార్యము నీవు జరిపించగా ఎవరు త్రిప్పగలవారు నాయన తండ్రి. నీవు తలుపు వేయగా అయ్యా నాయన అయ్యా తీయగలిగిన వారు ఎవరు లేరయ్యా. నీవు తీయగా మూసేవారు ఎవరు లేరు ప్రభువా. అవునయ్యా నీవే నిజమైన దేవుడు. నీవు మాత్రమే క్రియలు జరిపించగలవు ప్రభువా. ఈ కార్యము నీవే జరిపించగలవు. ఈ సంఘం పట్ల నాయన తండ్రి మీరే కార్యం జరిపించి మీకు మహిమకరంగా నాయన తండ్రి మేమందరం కూడా ప్రభువా నీలో వర్ధిల్లులాగన ప్రభువా మీరు కార్యము జరిపించి మీకు మాత్రమే మహిమ తెచ్చుకోమని
ఉదయకాల సమయంలో మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ సంఘాన్ని సంఘ బిడ్డలందరినీ కూడా నీ చేతికి ఉపజెపుతూ నజరేయుడు సజీవుడు అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.